నమస్తే, వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9. నంద్యాల యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ మందిరం దగ్గర నంద్యాల పట్టణంలో జరిగిన యాదవ మహిళా ముగ్గుల పోటీలలో మహిళలు ముగ్గులు పోటీలలో పాల్గొనడం జరిగినది. ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతగా బ్రాహ్మణ సంఘం మహిళా ఉపాధ్యక్షురాలు చెన్నమ్మ రాజా వసుంధరాదేవి అరుణారెడ్డి పాల్గొనడం జరిగింది. కార్యక్రమంలో విజయ్ గౌరీ యాదవ్, నాగన్న యాదవ్, నాగన్న నాలి, విజయశేఖర్ యాదవ్, భీమవరం గోపాల్ పాల్గొని ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు క్యాష్ ప్రైజ్ అందజేయడం జరిగింది. మొదటి స్థానం 5,000, ముగ్గుల నెంబర్ 9 డాక్టర్ హరిప్రియ యాదవ్, రెండవ ప్రైజ్ 4,000 బి శిరీష యాదవ్, ముగ్గు నెంబర్ 16, మూడవ ప్రైజ్ పి శిరీష యాదవ్ 3,000, ముగ్గు నెంబర్ 14. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి గుర్తుగా బ్యాగ్ యాదవ సంఘ పెద్దలు మహిళలకు అందచేయడం జరిగింది. ముగ్గుల పోటీలకు ఆర్థిక సహకారం అందించిన యాదవ సంఘం పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. కృష్ణ మందిరం నందు సంక్రాంతి సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. చాలా మహిళలందరూ ఎండను సైతం లెక్క చేయకుండా చాలా చక్కగా రంగవల్లులు తీర్చిదిద్దినటువంటి మా సోదరీమణులందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మరియు ఇక్కడ ఒకే ఒక రోజు టైం పెట్టుకొని మా యాదవ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా జయప్రదం చేశారు. వారికి సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు. యాదవ సంఘం వాళ్ళు వచ్చేసి శ్రీకృష్ణ మందిరంలో ముగ్గుల పోటీ నిర్వహణ చేశారు. అందుకు గాను వాళ్ళు ఓన్లీ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకు మాత్రమే ముగ్గులు వేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళే వస్తే బాగుండదు అని జడ్జిని, ఎవరికి సంబంధం లేని వాళ్ళను, ఒక సొసైటీకి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ జడ్జిమెంట్ చేయడం అనేది చాలా మంచి నిర్ణయము. ఎందుకంటే జడ్జిమెంట్ అనేది అందరూ ఎవరు నచ్చినట్లు వాళ్ళు ఇచ్చుకునేది కాదు. ముగ్గు ప్రాముఖ్యత ఎలా ఉంది, ఏం కథ, లైన్, వాళ్ళ కష్టము, మనం వాళ్ళ కలర్స్ అన్నీ గమనించి థీమ్ గమనించాలి. ఇవన్నీ మేము నిర్వహిస్తున్నాము. ఇంకొకటి ఏమంటే, మాకు ఇంతమంది మహిళలు వచ్చి వేశారు. ఎవరికి ఏ ముగ్గుకి ఎన్ని మార్క్స్ ఇవ్వాలనో అర్థం కాకుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ముగ్గు చాలా అద్భుతంగా ఉంది. కృష్ణ మందిరం నందు యాదవ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గత 3 సంవత్సరం నుండి యాదవ మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ముగ్గుల పోటీలు చాలా తక్కువ సమయంలో నిర్వహించడానికి యాదవ సంఘం పెద్దలు ముందుకొచ్చారు. మేము అనుకునే దానికంటే ఇంకా ఎక్కువ మంది మహిళలు ముందుకు రావడం చాలా సంతోషం. అదేవిధంగా ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఒక గిఫ్ట్ని ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మొదటి బహుమతి, రెండో బహుమతి, 3, 4, 5 అట్లా 6 స్థానాలు గెలుపొందినటువంటి మహిళలకు నగదు బహుమతి ఇవ్వడానికి యాదవ సంఘాలు నిర్మించారు. అదేవిధంగా ఈ యొక్క ప్రైజ్ మనీకి సహకరించిన దాతలకు పేరు పేరున నంద్యాల స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫారూక్ ని ముస్లిం మైనార్టీ నాయకులు మరియు వివిధ పార్టీల నాయకులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అనంతరం సలీం నగర్ లో నెలకొన్న సమస్యల గురించి వారికి తెలియజేయగా మంత్రి ఫారూక్ సానుకూలంగా స్పందించడం జరిగింది. तकरीबन 500-600 लोग जो है तुम्हारे से मुलाकात करना बोलते थे बुखार में इसी सिलसिले में क्यों बोले तो मोहल्ले के अंदर जो से चीज़ आगे बोले तो एक बहुत बड़े नौजवान बच्चों के जो सपना बहुत ज़्यादा बिगड़ जाते हैं। సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నంద్యాల పట్టణంలోని పివి నగర్లో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. శుక్రవారం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ముగ్గుల పోటీలో కాలనీ వాసులు పాల్గొనడం విశేషం.
ఇళ్ల ముందర గొబ్బెంబలు పలు రంగులతో తీర్చిదిద్దిన ముగ్గులు సందర్శకులను ఆకట్టుకున్నాయి. అనంతరం పివి నగర్ ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో చింతలపల్లి వాసు నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో ముగ్గులు వేసిన మహిళలందరికీ ప్రోత్సాహక బహుమతులు అందించారు. విజేతలుగా నిలిచిన మహిళలకు చీరలు, విలువైన వస్తువులను అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగు సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా కాలనీ మహిళలు ఆకర్షణీయమైన సందేశాత్మకమైన ముగ్గులు వేసి కాలనీకి సంక్రాంతి శోభ తెచ్చారన్నారు. విశిష్ట అతిథి ప్రగతిరెడ్డి మాట్లాడుతూ ముగ్గుల పోటీలు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నాయన్నారు. గోవులు, సూర్యుడు, పంటల బొమ్మలు, గ్రామీణ జీవన దృశ్యాలతో కాలనీలోని మహిళలు, యువతలు వేసిన ముగ్గులు సంక్రాంతి శోభను మరింత పెంచాయన్నారు. తెలుగువారి పెద్ద పండగ అయిన సంక్రాంతి రోజు చక్కటి ముగ్గులు వేసి ప్రతిభ కనబరిచిన మహిళలను అభినందించారు. ఎన్ని రంగులు వాడినావు? 2-3 గంటలు తీసుకున్నారు. సంబరాలని పివి నగర్లో నిర్వహించడానికి ప్రధాన కర్త వాసు గారికి, డాక్టర్ ఆదినారాయణ గారికి, గోపాలకృష్ణ గారికి, సుబ్బారావు గారికి, శేషయ్య గారికి, అలాగే మంచి ఉపన్యాసం ఇచ్చినటువంటి శశిభూషణ్ సిద్ధాంతి గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, ప్రగతి గారికి, అలాగే జడ్జెస్గా చేసినటువంటి సోదరిమణులకు అందరికీ కూడా కార్యక్రమానికి హాజరవుతున్న మీకు అందరికీ నా నమస్సమాంజలు. ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఒక చక్కటి కార్యక్రమాన్ని చూస్తున్నాం. గతంలో కూడా ఇక్కడికి రావటం జరిగింది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ముగ్గుల యొక్క నాణ్యత పెరుగుతూ వస్తూ ఉంది. మంచి థీమ్ తోటి ఈ యొక్క ముగ్గులను వేస్తున్నందుకు అందరినీ కూడా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముగ్గులు వేసిన వారందరికీ కూడా వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ ఎంతో కష్టపడి తెల్లవారుజామున లేచి మంచి ముగ్గును తయారు చేయడానికి చాలా కష్టపడ్డారు. ఇలాంటి చొరవ మున్ముందు కూడా అవసరం. మీ ఇంటి ముందు మంచి ముగ్గు ఉంటే ఎంత అందంగా ఉందో అన్నటువంటి దాన్ని ఒకసారి ఆలోచించండి. కాబట్టి మన పండుగతో పాటు ఇంటికి కూడా అందం తీసుకొచ్చేటువంటి పరిస్థితి కల్పించారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా మరోసారి అభినందిస్తూ సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అందరూ కూడా ఐక్యంగా ఉంటూ కాలనీలో మంచి వసతుల ఏర్పాటుకు కానీ, లేదా మంచి విద్యా సంస్థను డెవలప్ చేసుకోవటానికి కానీ, లేదా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి కానీ మీరందరూ ముందుకు వస్తే అలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటం కూడా సులభంగా ఉంటుందని చెప్పేసి భావిస్తూ మీరందరూ కూడా భవిష్యత్తులో ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో దీర్ఘాయుష్కులుగా ఉండాలని, కాలనీ ఇంకా బాగా డెవలప్ చేసుకుని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. వీధులు అన్ని కూడా తిరిగి వారి ఇంటి ముందు వేసినటువంటి ముగ్గులు చూసి మరి వారు చాలా సంతోషం వ్యక్తం చేశారు. మీరు అర్ధరాత్రి 2 గంటలు 3 గంటల ప్రాంతంలో కూడా తెల్లవారుజామున లేచి ముగ్గులు వేసి ఈ మన పండగ వాతావరణాన్ని ప్రతిబింబించేటట్లు ఈ కాలనీ నంద్యాల పట్టణంలో ఒక హైలైట్ గా ఉండేటట్టు ప్రయత్నం చేయడం జరిగింది. ఈ ప్రయత్నంలో భాగంగా
ఏ ఏడాదికి ఆ ఏడాది మరింత రెట్టించిన ఉత్సాహంతో ముగ్గుల సంఖ్య పెరుగుతా ఉంది. అయితే వారందరి ఎంతమంది వచ్చినా వారందరికీ బహుమతులు అందజేయడానికి మరి వారు ప్రతి ఏటా ఆర్థికంగా సాయం చేసి ఇక్కడ ఉన్నటువంటి వారికి మంచి విలువైన బహుమతులు ఇవ్వడానికి మనకు అతిథులు రావడం జరిగింది. శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 4వ రోజు బ్రహ్మరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి నంది వాహనాధీశులై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఉత్సవమూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో నంది వాహనంలో ఆవహింపజేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులు ఇచ్చారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులు కనుల పండుగగా గ్రామోత్సవంలో వ్యవహరించారు. గ్రామోత్సవంలో కళాకారుల ప్రత్యేక నృత్యాలు భక్తులను అలరించాయి. గ్రామోత్సవం అనంతరం మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పార్వతీదేవి మల్లికార్జున స్వామికి దేవస్థానం తరపున బ్రహ్మోత్సవ లీలా కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణానికి స్థానిక చెంచు గిరిజనులను దేవస్థానం చైర్మన్ ట్రస్ట్ బోర్డు సభ్యులు ఈవో ప్రత్యేకంగా ఆహ్వానించారు. सुवर्ण दिव्य मंत्र पुष्पांजलिं समर्पयामि। सर्वे ते भूमिभारणाः यो नमस्तानाय नमः शम्भवे जयो भवे नमः शृंगाय जलधवते नमोक्राय रूपवाग्देवाय देवाय नमः ओम महते देवाय नमः ओम भवस्य देवस्य वन्दे नमः ओम सर्वस्य वंदे भक्तजना। నంద్యాల పట్టణం విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో ఈ నెల 18న ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు విహెచ్పి నంద్యాల నగర అధ్యక్షులు చంద్రశేఖర్ తెలిపారు. ప్రముఖ దంత వైద్యులు విజయలక్ష్మి ఈ శిబిరంలో వైద్య సేవలు అందిస్తారని పేర్కొన్నారు. పట్టణ పరిసర ప్రాంత ప్రజలు ఈ ఉచిత దంత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు వెంకట సుబ్బయ్య, సుబ్బారెడ్డిలు పాల్గొన్నారు. జై శ్రీరామ్. నా పేరు చంద్రశేఖర్, విశ్వ హిందూ పరిషత్ పట్టణాధ్యక్షుడిని. 18/1/2026 సంవత్సరం అంటే ఆదివారం రోజున విశ్వ హిందూ పరిషత్ నంద్యాల జిల్లా సేవా విభాగం ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. ఈ ఉచిత దంత వైద్య శిబిరంలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్, పిప్పి పళ్ళకు సరైన చికిత్సనివ్వడం, నుంచి వచ్చేసి అడ్వాన్స్డ్ లేజర్ ట్రీట్మెంట్, దాని ద్వారా జ్ఞానదంతాలను కాపాడట, నుంచి వచ్చేసి ఫిక్స్డ్ పళ్ళను కట్టడము మొదలైన చికిత్సలన్నింటినీ కూడా ఉచితంగా చేయబడుతున్నాయి. ఈ మెడికల్ క్యాంప్కు నంద్యాల పట్టణ ప్రజలు మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ
ఈ సదావకాశాన్ని ఉపయోగించుకొని తమ యొక్క వ్యాధులను నివారణ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాల్లో ప్రతి నెల ఒక విభాగానికి సంబంధించిన చికిత్సా విభాగాలు ఉచిత చికిత్సా శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. వీటిని పరిసర ప్రాంత ప్రజలు మరియు పట్టణ ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నంద్యాల పట్టణ పరిసర గ్రామ ప్రజలకు నంద్యాల విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నటువంటి విషయం అందరికీ విదితమే. పూర్వము దంత సమస్యలేనంటే చాలా కష్టాలు ఉండేటువంటివి. అంటే లవంగాలు, మిరియాలు, శుంఠి, ఇతరత్ర పొగాకు వాటి ద్వారా కూడా పంటి నొప్పులతో బాధపడినటువంటి సందర్భాలు ఎంతోమంది అనుభవించారు పాత తరం. కానీ నేటి ఆధునిక కాలంలో అలాంటి సమస్యలన్నింటినీ కూడా ఆధునిక చికిత్సల ద్వారా అధిగమించి ఏ వయసు వారైనా కానీ కూడా ఏవైనా తినగలిగేటువంటి సౌకర్యాలను కల్పించినటువంటి భాగ్యము దంత వైద్యం ద్వారా మనకు అందించబడుతున్నది. కనుక ఇంతటి విశిష్టమైనటువంటి ఈ వైద్యాన్ని, అంటే పళ్ళు అనేటువంటిది ఉన్నప్పుడు ప్రతి ఆహారాన్ని నమిలి మింగటము ఎంత అవసరమో ఆ నమిలి మింగటానికి కావాల్సినటువంటి ఆ దంత సౌకర్యం కూడా అంతే అవసరము. అయితే ఇక్కడికి వచ్చినటువంటి చికిత్సా విధానంలో వచ్చినటువంటి వారు ఏదైనా అదనపు సమస్యలు ఇక్కడ పరిష్కారం కాకపోతే కూడా వాళ్ళ క్లినిక్కి వెళితే కొంత రాయితీలతో కూడినటువంటి వైద్యాన్ని కూడా వారు చికిత్స ద్వారా అందిస్తారు. ఆ వెసులుబాటును కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ, ఆదివారము ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది కనుక అందరూ విచ్చేయవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్. నంద్యాల పట్టణంలో షాప్ల వద్ద వాహనాలు నిలిపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని షాప్ యజమానులకు నోటీసులు జారీ చేస్తున్న ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరి సమావేశంలో సిఐ చాంద్ బాషా మాట్లాడుతూ, పట్టణంలో ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పార్కింగ్ చేస్తున్నారని, వాటి వల్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతోంది అని, అదేవిధంగా హోటల్స్, దుకాణ షాపులు, టీ షాపుల వద్ద వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని షాప్ యజమానులకు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఎవరైనా గానీ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే విధంగా చేస్తే మాత్రం కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరికలు జారీ చేశారు. షాప్ పరిధిలో ఉండే ప్లేస్ బయట పెడుతున్నారు. దానివల్ల వచ్చిపోయే ఆటో వాళ్ళకి, తర్వాత ఎవరన్నా కొంతమంది షాప్ వాళ్ళకి కూడా కారు రన్నింగ్ చేసేదానికి కూడా ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి చేసి నేను ఫ్రెండ్లీ పోలీసింగ్ తమ రిక్వెస్ట్ చేస్తున్నాను, తమ షాప్ దగ్గర ఉండే ప్లేస్లో తమరి బండిని కొద్దిగా రోడ్డుకు సేఫ్టీ పెట్టకుండా, అలాగే మీ కస్టమర్లు వచ్చిన వాళ్ళకు అట్టే క్రాస్ పెట్టుకుని చెప్పి ఒక బాయ్ అన్ని కానీ పెట్టుకోండి. ఎందుకంటే మీ వ్యాపారం జరగాలంటే కస్టమర్ చూపించాలా. కాబట్టి మీ బండిని ఏదైనా పక్కన ఏదైనా పార్కింగ్ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకోండి. మీ షాప్ దగ్గర ప్లేస్ పెట్టుకోండి. మేము మీకు ఇబ్బంది పెట్టాలని చెప్పటం లేదు. నంద్యాల టౌన్లో రోడ్లు ముఖ్యంగా ఏమైనా వెంకటేశ్వర స్వామి రథోత్సవం జరిగింది, ఎంత ఇబ్బంది పడినామంటే మా ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, మళ్ళీ స్పెషల్ పార్టీ పోలీస్ చాలా ఇబ్బంది పడినాం. ఇక్కడ అన్ని మతాలు హ్యాపీగా కలిసిమెలిసి ఉన్నారు కాబట్టి చాలా ఈజీ అవుతుంది. కాబట్టి దయచేసి షాప్ యజమానులు వారి రిక్వెస్ట్ ని అర్థం చేసుకుని దగ్గర పనులను వచ్చే కస్టమర్స్ కూడా ఒక మీ షాప్ ముందర ఒక కడ్డీ మాదిరి పెట్టి ప్లాట్ఫామ్ మీద పెట్టుకునే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఎవరు కూడా ముందుకు రాకుండా నోటీస్ ఇస్తాను. నోటీస్ రావాలి కూడా మేము ప్రిపేర్ చేసినాము. షాప్ వాళ్ళు మీరు తమ షాప్ ఉండే ప్లేస్లోనే మీ వాహనాన్ని, తర్వాత కస్టమర్ వాహనాన్ని చూసుకొని మీరు దయచేసి మీరు అన్యత
మీరు ట్రాఫిక్ వారు ఇబ్బంది పెట్టాలని అనుకోవద్దండి. ఎందుకంటే కొద్ది మార్పు రానున్నప్పుడు కొద్ది బాధ కలుగుతుంది. ఎందుకోసం ఇది నేను చెప్పేది కాకూడదు, వచ్చి పోయే వాళ్ళకు కూడా కస్టమర్లకు ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి నేను మీకు చేసుకుంటున్నాను. నేను నోటీస్ కూడా నేను ప్రతి ఎక్కడైనా ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందని కనిపించిన షాపు దగ్గర ఆ షాపు యజమానులకు మేము నోటీసు సార్ గారు ఉత్తర్వుల మేరకు నోటీసులు ప్రిపేర్ చేస్తాము. నోటీసు ఆ షాపు ముందర కానీ ఏదైనా వెహికల్స్ పార్కింగ్ అయినప్పటికీ ఆ షాప్ యజమాని బాధ్యుడవుతారు. కాబట్టి యజమాని ఈ నోటీస్ తీసుకున్న ఖచ్చితంగా అక్కడ వెహికల్స్ పార్కింగ్ చేయకుండా చూసుకునే బాధ్యత. ఆల్రెడీ మేము కూడా ఒక నో పార్కింగ్ బోర్డు కూడా పెడతాము. ఎందుకంటే షాప్ యజమానికి ఇబ్బంది లేకుండా షాప్ యజమాని కూడా రెస్పాన్సిబిలిటీ నెసెసరీ 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఏం పెట్టారు. అక్కడ షాపు ఎక్కువగా బిజినెస్ చేసే వాళ్ళు కొనుక్కునే వాళ్ళు వచ్చిన వాళ్ళే అక్కడ. కాబట్టి మేము అతనికి కూడా రెస్పాన్సిబిలిటీగా మేము ఒక నోటీస్ ఇచ్చేదానికి ప్రిపేర్ చేస్తాము. అంతేగాని షాప్ బరువు బాధ్యతలు బాధ పెట్టాలని ఎక్కడ మేము ఒక్క ఇంచు కూడా మేము ఆలోచించలేదు. అతనికి అతనితో పాటు పక్కన షాపులు కూడా వ్యాపారం జరిగేదానికి పార్కింగ్ కొద్దిగా పెట్టిన దానికోసం నేను యాక్షన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రతి తర్వాత ప్రజలు కూడా ముఖ్యంగా ఎక్కడంటే అక్కడ పార్కింగ్ వెళ్ళిపోతుందండి. మీరు బండి కాడ నేను కానీ నా ట్రాఫిక్ సిబ్బంది కానీ చాలా ఒకవేళ బండి పెట్టేసి నా నో పార్కింగ్ ఏరియాలో పెట్టేసి వెళ్ళిపోతే మటుకు ఖచ్చితంగా నో పార్కింగ్ అది మీకు మెసేజ్ వస్తుంది. ఖచ్చితంగా మీరు మీ సేవలో డబ్బులు కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు రోజు కష్టపడితే ఒక 800 రూపాయల కంటే 1000 రూపాయలు అనవసరంగా నో పార్కింగ్ 2 వీలర్కి అయితే 335 రూపాయలు, 4 వీలర్కి అయితే 800 రూపాయల వరకు చలాన పడుతుంది. దయచేసి మీరు కష్టపడినంత చలాన్ని గవర్నమెంట్కి కట్టేదానికి సరిపోతుంది. దయచేసి మీరు కొద్దిగా రియలైజ్ కాండి. నేను మీ ఫ్రెండ్లీ పోలీస్ కింద మీ ఒక సహోదరుడి మాదిరిగా నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. దయచేసి ఎక్కడ కానీ వాహనాలు పార్కింగ్ ఏరియాలో పెట్టుకోండి. మీకు పార్కింగ్ ఏరియా దగ్గర లేకుండా ఏడల దగ్గరలో ఉండే పెట్రోల్ బంక్ కాడ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, అక్కడ పార్క్ చేసుకోండి. తర్వాత మీరు వచ్చి మీ బండ్లను మీరు తీసుకొని వెళ్ళండి. తర్వాత బండికి కూడా మీరు జీపీఎస్ సెట్ చేసుకోండి. దొంగతనాలు ఎక్కువవుతున్నాయి నంద్యాల టౌన్లో. జీపీఎస్ పెట్టుకునే ఏడల మీ బండి ఎవరైనా దొంగిలించినా మీకు మెసేజ్ వస్తుంది. తర్వాత మీ బండి ఎక్కడుందో లైవ్ లొకేషన్లో తెలుస్తుంది మీ బండి. అలాగే ఇళ్ళ కూడా రాత్రి పూట కూడా మీ బండ్లు ఏమైనా బయట ఇంటి దగ్గర పార్క్ చేసినట్టయితే దొంగతనం జరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ ఇంట్లో పాత సోఫా కానీ పాత మంచం కానీ బయట వేసేసి మీ 2 వీలర్ని ఇంట్లో పెట్టుకొని స్కూటీని కానీ బైక్ని కానీ పల్సర్ని కానీ ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ పెద్ద పెద్ద బండ్లు అన్ని కాస్ట్లీ బండ్లు ఈ బండ్లు పోయినాయనుకోండి మీరు ఇమ్మీడియట్లీ మా పోలీస్ శాఖ కూడా వెతకడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి మీ నిర్లక్ష్యంకు మమ్మల్ని బాధ్యులు చేయద్దండి. మేము లా అండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళము, ట్రాఫిక్ పోలీసులము, మా డ్యూటీలలో మేము చాలా బిజీగా ఉంటాము. మీరు బండి పోయింది, కారు పోయింది అని చెప్పి మీరు ఇచ్చే కంప్లైంట్కు చాలా సిల్లీగా ఉంటుంది. ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆల్ మేవా ఏపీ నంద్యాల జిల్లా ఆధ్వర్యంలో రూపొందించిన 2026 సంవత్సర క్యాలెండర్ను నంద్యాల మంత్రి క్యాంపు కార్యాలయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్, నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ ఆల్ మేవా ఏపీ సంఘం మైనార్టీ వర్గాల ఐక్యత, విద్యా, సామాజిక అభ్యున్నతికి కీలక పాత్ర పోషిస్తుందని ప్రశంసించారు. సంఘ కార్యక్రమాలు ప్రజలకు మరింత ఉపయోగపడేలా కొనసాగాలని సూచించారు. ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నంద్యాల జిల్లా తరఫున క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఇందుకోసము మన ఆంధ్రప్రదేశ్ న్యాయశాఖ మాత్యులు, మైనారిటీ శాఖ మాత్యులు ఎన్ఎండి ఫారూక్ గారు మరియు ఆయన కుమారుడు ఫిరోజ్ గారితో ఈ జిల్లా ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఇందుకోసము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారు, అలాగే అధ్యక్షులు ఉన్నారు, మళ్ళీ జిల్లాకు సంబంధించిన ప్రధాన కార్యదర్శి మరియు
అధ్యక్షుల వారు మరియు సంఘ సభ్యులందరూ కూడా కోశాధికారులు అందరూ కూడా హాజరయ్యారు. ఇందులో ముస్లిం మైనారిటీకి మాత్రమే కాకుండా క్రిస్టియన్ మైనారిటీ, బౌద్ధ, జైన అన్ని మైనారిటీ వర్గాలకు సంబంధించిన సభ్యులు ఉండడము శోచనీయము. ధన్యవాదాలు. అస్సలాముఅలైకుం. ఈరోజు నంద్యాల డిస్టిక్ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. మన మినిస్టర్ గారు మరియు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ సార్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఆల్మేవా తరపు నుండి ఒక 2 రిప్రజెంటేషన్ జరిగింది. 2024లో ఏజాజ్ అహ్మద్ అన్నమయ్య డిస్టిక్లో చనిపోయారు. వాళ్ళకు భార్యకు గ్రూప్ 1 పోస్టు ఇవ్వాలని మరియు 15 పాయింట్ ఫార్ములా ప్రతి డిస్టిక్లో మైనార్టీల గురించి డిస్టిక్ లెవెల్ కమిటీ సంవత్సరము ఒక 15 ఫార్ములా గురించి మీటింగ్లు జరపవాలని మైనార్టీకు అభ్యున్నతికి మినిస్టర్ గారికి కోరడం జరిగింది. మినిస్టర్ గారు పాజిటివ్గా స్పందించి ఈ గ్రూప్ 1 పోస్టు ఆయన ఏజాజ్ అహ్మద్ భార్య గారికి అందిస్తానని మరియు 15 పాయింట్ ఫార్ములా గురించి కలెక్టర్ ప్రతి డిస్టిక్ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో డిస్టిక్ కలెక్టర్కి ఫార్వర్డ్ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. నంద్యాల న్యూస్ 9 నమస్తే.